ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో ఒక క్లయింట్ యొక్క సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్దామని అనుకున్నా. ఏంటంటే మెజారిటీ పీపుల్ వెల్త్ క్రియేట్ చేయలేకపోవడానికి రీజన్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్. సో మన ఎన్విరాన్మెంట్ లో అందరూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నమ్ముతున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ బెస్ట్ అని అనుకుంటున్నారంటే మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదు వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బెస్ట్ అని నమ్ముతుంటే కనుక మీ ఆలోచన విధానం కూడా రియల్ ఎస్టేట్ ఒకటే బెస్ట్ అన్నట్టు ఉంటుంది. లేదు వాళ్ళందరూ గోల్డ్ గురించి బెస్ట్ అని అనుకుంటే కనుక మీ ఎన్విరాన్మెంట్ మొత్తం గోల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా గోల్డ్ గురించే సేవింగ్స్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అది రాంగ్ వే. మీరు మీ ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసి కరెక్ట్ గా ఏం చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నారు అంటే వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. స్టాక్ మార్కెట్ ఉంది, ఇంకా డిఫరెంట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. బట్ నేను యాక్చువల్గా ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అవేర్నెస్ అనేది ఉంది. దీని ద్వారా కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూ డీటెయిల్ గా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆపేయండి అండ్ ఎస్ఐపి స్టాప్ చేసేయండి, డబ్బులు ఉంటే విత్డ్రా చేసేయండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్ బెటర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పే వాళ్ళకి ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సెన్సెక్స్ అనేది చాలా డౌన్ లో ఉంది. ఈ సినారియోస్ లో అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అండ్ అలా కాకుండా మనకి కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు బెటర్ గా ఉంటాయి, కొన్ని సెక్టార్స్ వచ్చేటప్పటికి కొంచెం అంత బెటర్ గా ఉండవు. సో వాటి రిలేటెడ్ కూడా చూద్దాం. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోతాయి అని అనే వాళ్ళకి ఈ రోజు మనం ఇది అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇన్వెస్టెడ్ అమౌంట్ 25,22,000 ఓకే, అండ్ కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 35,22,000. సో మీకు అంతకు ముందు చెప్పాను, నేను ఇప్పటి వరకు ప్రతి పోర్ట్ఫోలియో కూడా లెస్ దాన్ 1 crore ఉండే పోర్ట్ఫోలియో మాత్రమే పిక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది ఐఎమ్ టార్గెటింగ్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి. ఓకే, 1 crore అండ్ అబోవ్ చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు షో దమ్. సో ట్రై టు అండర్స్టాండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తే కనుక హౌ దే కెన్ క్రియేట్ వెల్త్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే 25,22,000 35 lakhs అయింది. సిఏజిఆర్ రిటర్న్ అనేది 10.90 ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఫుల్ డౌన్ లో ఉన్నా కానీ 10.90 అంటే ఇమాజిన్ ఇట్స్ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారనేది చెక్ చేద్దాం. ఇక్కడ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద ఫండ్ క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది. సో కానీ 2021 లో క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు 3,000 ఎస్ఐపి తోటి. సో ఇక్కడ 3,000 ఎస్ఐపి అనేది అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2021 నవంబర్ లో స్టార్ట్ చేస్తే 22, 23, 24, 25, 26 వరకు ఆపలేదు. సో 1.26 lakhs అలా 1.63 lakhs అయింది. 10.91% అనేది రిటర్న్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఓన్లీ 1.63 lakhs మాత్రమే ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది మిడ్ క్యాప్ ఫండ్ లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ రిలేటెడ్ ఫండ్. సో సెక్టర్ ఫండ్ లో క్లయింట్ సేమ్ 4,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. 1.64 lakhs అలా 2.57 lakhs అయింది. 18% రిటర్న్. ఈవెన్ ఇన్ దిస్ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి, అంత నెగటివ్ సినారియోలో కూడా 18.25% రిటర్న్ అనేది జస్ట్ ఇమాజిన్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ ఫండ్ ఇది కూడా మిడ్ క్యాప్ సెక్టర్ లోకి వస్తుంది. సో 3,000 రూపాయలు ఎస్ఐపి క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ డిసిప్లిన్ గా చూడొచ్చు. సో 1.47 lakhs అనేది 2.7 lakhs అయింది. 15% రిటర్న్. ఓకే, సో దిస్ ఈస్ హౌ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విల్ వర్క్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇక్కడ 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు స్మాల్ క్యాప్ లో. సో స్మాల్ క్యాప్ అంటే చాలా హై రిస్క్ కేటగిరీ, ద సేమ్ వే హై రివార్డ్ కేటగిరీ. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. 2020లో క్లయింట్ 15,000 తో స్టార్ట్ చేశారు మార్చ్ లో. 21 కంటిన్యూ చేశారు, 22 కంటిన్యూ చేశారు, 23, 24, 25, 2026 వరకు కూడా వచ్చారు. సో ఇది ఎక్కువ బిల్డ్ అయిన ఫండ్. 10.95 lakh క్లయింట్ టోటల్ ఇన్వెస్ట్ చేశారు. ఓన్లీ 15,000 పర్ మంత్ కంటిన్యూస్ గా చేయడం మూలంగా ఇది 10.95 lakhs అయింది. ఇది 17.38 lakhs అనేది ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్న అమౌంట్. ఓకే, సో 12.7% రిటర్న్ అనేది వచ్చింది. సో స్మాల్ క్యాప్ ఇప్పుడు చాలా డౌన్ లో ఉంది. ఈ చాలా డౌన్ లో 12.7% అంటే ఇమాజిన్ హౌ లాంగ్ టర్మ్ అండ్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 6.57 lakhs అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ. నెక్స్ట్ నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ ఇక్కడ 3,000 రూపాయలు క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ 2022 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, 2022 అంతకు ముందు 2020 నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 2022 నుంచి అప్పటి వరకు కన్సిస్టెన్సీగానే చేస్తున్నారు. అండ్ 1.46 lakhs అలా 2.6 lakhs అయింది. 60,000 ప్రాఫిట్ వచ్చింది అండ్ 14.93% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. సో దీనికి ముందు ఫండ్ నేను స్మాల్ క్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అది స్టార్ట్ అయింది చాలా లాంగ్ టైం బ్యాక్ 15,000 ఎస్ఐపి. బట్ ఇది వచ్చేటప్పటికి 2024లో చేశారు. సో చాలా తక్కువ టైం కాబట్టి లెట్స్ సీ ద రిటర్న్స్. సో 4,000 రూపాయలు ఎస్ఐపి 64,000 అలా 59,000 అయింది. 1,800 రూపీస్ లాస్ అనేది ఉంది. -9.59% అనేది చూపిస్తుంది. సో ఇట్స్ నాట్ పాజిటివ్ రిటర్న్, ఇట్ ఈస్ ఎ నెగటివ్ రిటర్న్. సో క్లయింట్ లాస్ట్ మనీ ఇన్ దిస్ ఫండ్. ఎందుకంటే
ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ కాబట్టి. సో మీరు షార్ట్ టర్మ్ 1 year బ్యాక్, 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చెక్ చేసుకుంటే గనక ఇవి ఫండ్స్ అనేవి నెగిటివ్ లో కనిపిస్తాయి. బట్ డోంట్ వర్రీ, మీరు లాంగ్ టర్మ్ వెళ్లే కొద్దీ ఆ రిలేటెడ్ పాజిటివ్ లోకి వెళ్తుంది అండ్ లాంగ్ టర్మ్ లో మీకు వెల్త్ క్రియేషన్ హ్యూజ్ గా పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ పరాగ్ బ్రైక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది కూడా క్లయింట్ 2021 లో స్టార్ట్ చేశారు. 5,000 రూపాయల ఎస్ఐపి అనేది. సో చూడొచ్చు 2.6 lakhs అలా 3.42 lakhs అయింది అండ్ 11.65% అనేది రిటర్న్ వచ్చింది. ఈవెన్ ఈ కైండ్ ఆఫ్ వర్స్ట్ కేస్ సినారియోలో 11.65 అంటే ఇమాజిన్ ఇట్స్ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఐ థింక్ ఇట్స్ అనదర్ ఫండ్. దీనిలో 2021 లో క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు స్మాల్ క్యాప్ సెక్టర్ లో, అనదర్ ఫండ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక క్లయింట్ ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ ఉంది, మిడ్ క్యాప్ లో కొంచెం తక్కువ ఉంది, లార్జ్ క్యాప్ అయితే అసలు లేని అనుకుంటా. లెట్స్ చెక్. సో 5,000 రూపాయల ఎస్ఐపి క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో 2.55 lakhs అలా 2.91 lakhs అయింది, 5.17% రిటర్న్. సో పెద్దగా రిటర్న్ రాలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, షార్ట్ టర్మ్ కి పెద్దగా మనకి రిటర్న్ కనిపించదు. ఓకే, నెక్స్ట్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఇది అయితే ఫుల్ నెగిటివ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ బికాస్ ఆఫ్ ఏఐ ఆంథ్రోపిక్ అనే దాని మూలంగా అండ్ ఆల్ ఐటీ సెక్టర్ అనేది టోటల్ డౌన్ లో ఉంది. సో టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా. లెట్స్ సి, 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మధ్యలో ఒకసారి 10,000 చేసినట్టున్నారు. సో 2.65 lakhs ఇన్వెస్ట్మెంట్ అలా 2.56 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇది మైనస్ రిటర్న్ ఉంది. సో సెక్టర్ రిలేటెడ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇందాక నేను చెప్పిన ఫ్రాంక్లిన్ బిల్డర్ ఇండియా ఫండ్ గానీ, ఈ టాటా డిజిటల్ ఇండియా గానీ, ఇది సెక్టర్ లోకి వస్తుంది. సో సెక్టర్ ఫండ్స్ అనేవి సైక్లికల్. సో ఒక టైంలో హై బూమ్ లో ఉంటాయి, ఒక టైంలో బాగా లో ఉంటాయి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అనేది మనం అనుకోవచ్చు. ఓకే, సెక్టర్ రిలేటెడ్ ఐటీ సెక్టర్ అయితే కనుక ఇప్పుడు ఫుల్ డౌన్ లో ఉంది, ఇంకా కొంచెం డౌన్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే కనుక కొంచెం హోల్డ్ చేయండి అండ్ మీరు ఆల్రెడీ హ్యాపీ కాయిన్ మెంబర్ అయితే కనుక మన టీమ్ గైడెన్స్ ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేయండి. ఓకే, అదే మీరు ఎస్ఐపి చేసే వాళ్ళు అయితే కనుక ఎస్ఐపిస్ అయితే కంటిన్యూ చేయండి. డోంట్ స్టాప్ ఎనీ ఎస్ఐపిస్, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు అక్యుములేట్ మోర్ మనీ, మోర్ యూనిట్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐపి చేసే వాళ్ళు నెవర్ స్టాప్ ఇట్. ఇంకా పెంచగలిగితే కనుక ఎస్ఐపి అనేది పెంచండి. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. నెక్స్ట్ లంసమ్ చేసే వాళ్ళు అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే కనుక ఏదైనా ఫండ్ లో మన టీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయండి. ఓకే, అండ్ మీరు హ్యాపీ కాయిన్ మెంబర్ కాకపోతే కనుక కాంటాక్ట్ అవర్ టీమ్, వి విల్ గైడ్ యూ. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక టోటల్ 25,22,000 ఇన్వెస్ట్మెంట్ వల్ల 35,22,000 అయింది. సో 10 లక్షల రూపాయల ప్రాఫిట్ అనేది ఉంది ఈవెన్ ఇది వర్స్ట్ కేస్ సినారియోలో అండ్ 10.9% టోటల్ రిటర్న్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక మనం చూడొచ్చు ఫ్లెక్సీ క్యాప్ అనేది 9.73% పెట్టారు, స్మాల్ క్యాప్ 60% ఉంది దగ్గర, సెక్టర్ రిలేటెడ్ 14.58% ఉంది అండ్ మిడ్ క్యాప్ అనేది 16.4% అనేది ఉంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే. లార్జ్ క్యాప్ లో అసలు లేదు, అంటే ఇది అసలు కంప్లీట్ హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీ అండ్ ఒకసారి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బూమ్ అయితే కనుక దిస్ రిటర్న్స్ విల్ ఈజీలీ రీచ్ 18% ప్లస్. సో 10% దగ్గర ఇంత రిటర్న్ అంటే కనుక ఇమాజిన్ 18% దగ్గర ఇంకెంత ఉంటుంది అనేది. సో దట్స్ హౌ వెల్త్ ఈస్ క్రియేటెడ్ బై ఫాలోయింగ్ ప్రాపర్ స్ట్రాటజీ, ఫ్రేమ్ వర్క్ అండ్ ప్రాపర్ గైడెన్స్. ఇప్పుడు లైవ్ ఎస్ఐపిస్ చూద్దాం. లైవ్ ఎస్ఐపిస్ దగ్గర 47,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ డిఫరెంట్ ఫండ్స్, బట్ ఇందాక మనం డిస్కస్ చేసిన ఫండ్స్ ఉంటాయి. బట్ ఇన్ని ఫండ్స్ కావాలంటే 9 ఫండ్స్ అవసరం లేదు, హార్డ్లీ 5 ఫండ్స్ ఈజ్ ఎనఫ్. మేబీ ఒక 1 or 2 years తర్వాత చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే కంటిన్యూ చేయడం బెటర్, డోంట్ డిస్టర్బ్ దిస్ ఎంటైర్ స్ట్రక్చర్. ఇప్పుడు ప్రెసెంట్ సెన్సెక్స్ చూసుకుంటే కనుక మనం చూడొచ్చు మొత్తం 1 year నేను పెడుతున్నాను. 1 year లో అసలు రిటర్న్స్ లేదు సెన్సెక్స్ లో, 2.8% అంటే నథింగ్. 6 months లో అయితే కనుక 8.45% లాస్ అనేది ఉంది, బట్ 5 years లో చూసుకుంటే 52% రిటర్న్ అనేది ఉంది. సో దిస్ ఇస్ హౌ టైం డిఫరెన్స్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ అప్లికేబుల్ టు నిఫ్టీ ఆల్సో. నిఫ్టీ కూడా 1 day or 5 day or 1 month చూసుకుంటే కంప్లీట్ లాసెస్ చూపిస్తుంది, 8.6% లాస్. 6 months చూసుకుంటే 7.17% లాస్. 1 year చూసుకుంటే కనుక 4.6% అంటే పెద్ద రిటర్న్ ఏం కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే లెస్ రిటర్న్. అంటే 1 year బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు తీసేయాలంటే. బట్ 5 years చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్ 60% రిటర్న్ అనేది మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ హౌ వెల్త్ ఈస్ క్రియేటెడ్. నెక్స్ట్ ఇరాన్ అండ్ యుఎస్ఏ వార్ జరుగుతుంది కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి నాకు అనిపిస్తుంది. సో ఈ వార్ కంటిన్యూ అయినా స్టాప్ అయినా కానీ, స్టాప్ అయితే ఇమీడియట్ గా మార్కెట్స్ అనేవి చాలా గ్రో అయిపోతాయి, బట్ కంటిన్యూ అయినా కానీ మన ఇండియాలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ కి అయితే ఒక 6 months to 1 year లో మనం నెగిటివ్ అనేది చూడొచ్చు. అండ్ ఈవెన్ తైవాన్ చైనా వార్ కూడా ఒకటి జరుగుతుంది. సో దీని రిలేటెడ్ కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ స్టాక్ మార్కెట్ అనేది పడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ టుడే నేను ట్యూస్డే రికార్డ్ చేస్తున్నాను, 17th March మార్నింగ్ 10:20 కి. సో ఆల్ ద సెక్టర్స్ ఈస్ షోయింగ్ పాజిటివ్. సో ఈ కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది మనం చూడొచ్చు. బట్ ఐటీ సెక్టర్ అయితే ఇంకా డౌన్ లో ఉంది, ఇంకా డౌన్ అవ్వచ్చు కూడా. సో బీ కేర్ఫుల్ ఇన్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని సెక్టర్స్ ఎర్లీ స్టేజ్ లో ఉంటాయి, కొన్ని సెక్టర్స్ వచ్చేటప్పటికి మిడ్ స్టేజ్ లో ఉంటాయి, కొన్ని సెక్టర్స్ పోస్ట్ స్టేజ్ లో ఉంటాయి. సో అవి ఏమేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఈ ఎర్లీ టైమ్ లో మనకు ఉండే సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక హై గ్రోత్ చూడొచ్చు. బట్ నేను చెప్పేది సెక్టర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు టాటా డిజిటల్ ఇండియా గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గానీ, ఐటీ, మెడికల్ ఇవన్నీ సెక్టర్స్ లోకి
లోకి వస్తాయి. మీలో ఎవరైనా వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు హై రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ హై రిస్క్. సో మీ టైమ్ హారిజన్ అనేది మినిమం 7 years నుంచి 10 years అబౌవ్ ఉంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బెస్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఫర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఎర్లీ స్టేజ్ సెక్టర్స్ చూసుకుంటే కనుక రెన్యూబుల్ ఎనర్జీ, ఈవీ ఎకోసిస్టమ్, డేటా సెంటర్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్ సెక్టర్స్. సో మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వదిలేస్తే కనుక మీకు వెల్త్ క్రియేషన్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ మిడ్ సైకిల్ సెక్టర్స్ చూసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మిడ్ సెక్టర్ లో ఉంది. సో అంతకు ముందు బాగా రిటర్న్స్ వచ్చాయి కదా అని ఇప్పుడు మీరు దీనిలో ఇన్వెస్ట్ చేశారంటే మీకు పెద్దగా రిటర్న్స్ రావు. అంటే ఆ ర్యాలీ అనేది ఆల్రెడీ అయిపోయింది. బట్ యావరేజ్ గా బెటర్ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మిడ్ సెక్టర్ లో చూసుకోవచ్చు. అండ్ లేట్ అండ్ పోస్ట్ సైకిల్ సెక్టర్స్ చూసుకుంటే కనుక ఐటీ సెక్టర్ అనేది ఆల్రెడీ మెచ్యూర్డ్ సెక్టర్ అండ్ ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి. చాలా హై ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది ఐటీ సెక్టర్ లో. బట్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక కీప్ ఇన్వెస్టింగ్ అండ్ ఇంకా కొంచెం టైం ఉంది లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది ఇంకా ఆల్వేస్ గ్రో అవుతున్న సెక్టర్. బట్ లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం హోల్డ్ చేయండి. అండ్ ఫార్మా అండ్ మెటల్స్ కూడా సేమ్ వే. యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ హెవీలీ. ఎందుకంటే పాస్ట్ లో రిటర్న్స్ వచ్చిన సెక్టర్లు ఇవి. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అంత రిటర్న్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇట్స్ పోస్ట్ సైకిల్ సెక్టర్స్ లో ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు ఏదో చార్జ్ చేస్తున్నారని చెప్పి లేదంటే సమ్ ఫీస్ తీసుకుంటున్నారని చెప్పి మీరు మీ ఓన్ డిసిషన్స్ మీద వెళ్ళారు అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ యూ విల్ నాట్ సీ ద రిటర్న్స్. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్. కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గైడ్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ప్రాపర్ డిసిప్లిన్ తోటి, ప్రాపర్ మైండ్ సెట్ తోటి, ప్రాపర్ గా మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తోటి చేసినట్లయితే వెల్త్ క్రియేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ అనేది ఏంటనేది మెన్షన్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ అసలు మీ ఒపీనియన్ ఏంటనేది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ.